ఈటీవీ సీరియల్స్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, వీక్షకులకు అద్భుతమైన బహుమతులను గెలుచుకునే అవకాశం కూడా అందిస్తోంది. తాజాగా ఈటీవీ నిర్వహించిన ప్రత్యేక లక్కీ డ్రాలో విశాఖ జిల్లాకు చెందిన మహిళ విజేతగా నిలిచారు. ఈటీవీలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే జానకి పరిణయం సీరియల్ను వీక్షిస్తూ ప్రసన్నలక్ష్మి తన వివరాలను ఈటీవీకి పంపించారు. ఈటీవీ లక్కీ డిప్లో ప్రసన్నలక్ష్మి విజేతగా ఎంపికయ్యారు. సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామంలో జరుగుతున్న ఆమె వివాహ వేడుకకు ఈటీవీ ప్రతినిధులు హాజరై లక్కీ డ్రాలో గెలుచుకున్న పెళ్లి పట్టు చీరను వధువుకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లిపీటల మీద ఉన్న సమయంలో ఈటీవీ నుంచి ఇలాంటి అరుదైన బహుమతి అందటంపై ప్రసన్నలక్ష్మి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈటీవీలో జానకి పరిణయం సీరియల్ చూస్తున్నాను. అందులో నాకు పట్టు చీర గిఫ్ట్ వచ్చింది. దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ ఈటీవీ. ఇలా గెలవడం కానీ, ఇలా ప్రైజ్ సంపాదించడం కానీ ఇవన్నీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈటీవీ యాజమాన్యం స్వయంగా వచ్చి వాళ్ళు చేతులతో ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ప్రతిరోజు సాయంత్రం ఈటీవీలో 6 గంటలకు జానకి పరిణయం సీరియల్ చూస్తాము. ఈ రోజు మా మనవరాలు పెళ్లి సందర్భంగా పట్టు చీర గెలుచుకుంది. మీరందరూ కూడా అలాంటి సీరియల్ చూసి జానకి పరిణయం మీరు కూడా పట్టు చీరలు గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి కూడా మాకు ఈటీవీ అంటే ఎందుకో తెలియదు కానీ అదొక ఆనందంగా అనిపిస్తుంది. ఈటీవీలో మంచి మంచి సీరియల్స్ వస్తాయి. జానకి పరిణయంలో మా మనవరాలు పార్టిసిపేట్ చేయడం, అది కూడా తన మ్యారేజ్ డే రోజుని ఈటీవీ యాజమాన్యం స్వయంగా మా యొక్క కళ్యాణ మండపంకి వచ్చి మాకు ఈ పట్టు చీరను అందజేయడం అనేది మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. జానకి పరిణయం అనే సీరియల్లో మా ఊరు అమ్మాయి, మా గ్రామంలో ఎప్పటి నుంచో దేవుని సేవ చేస్తున్న పంతులు గారు అమ్మాయి లక్ష్మీ ప్రసన్న ఈవేళ ఈ సీరియల్లో ఈటీవీ వారు నిర్వహించిన సీరియల్లో గిఫ్ట్గా ఒక పట్టు చీర గెలుచుకుంది. మరి ఎంతో సంతోషకరమైన పరిణామం.